చాలా ఏళ్ల క్రితం ఒక పల్లెటూరులో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అర్జున్‌కి కేవలం 20 ఏళ్ళు మాత్రమే. కానీ ఇంత చిన్న వయసులోనే అర్జున్ ఇంటి భారమంతా తనే మోసేవాడు. ఎందుకంటే తన ఇంట్లో తన అమ్మ, అమ్మమ్మ తప్ప ఎవ్వరూ లేరు. ఆ ఊరి ప్రజలంతా అడవిలో కట్టెలు కొట్టి అమ్ముకుంటూ బ్రతికేవారు. అందులో అర్జున్ నాన్న కూడా ఇలాగే కట్టెలు కొట్టి అమ్మేవాడు. కానీ ఒకరోజు అడవి పాము కాటు వేయడంతో తను మరణించాడు. అర్జున్, నీకు తెలుసా? ఒకసారి అడవిలో పులిని కూడా చూశాను. ఏంటి? పులా? కానీ ఇప్పుడు అడవిలో సింహాలు లేవు కదా? హా, లేదు, కానీ ఆ రోజు ఆ పులి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఆ తర్వాత ఏమైంది తాత? ఏమవుతుంది? ఈయన అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఏ, అందరూ నోరు మొయ్యండి. నేను అక్కడి నుంచి పారిపోలేదు. మీరంతా నోరు మూయండి. తాత, మీరు చెప్పండి, ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నేను మెల్లిగా పక్కనున్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నా. పులి నా కోసం ఎదురు చూస్తుంది. నేను పులి అక్కడి నుంచి ఎప్పుడు వెళ్తుందో అని ఎదురు చూశాను. ఆ తర్వాత ఊరు జనం రావడంతో ఆ పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తాత, మీరు చాలా తెలివిగా తప్పించుకున్నారు. అర్జున్ కూడా చాలా తెలివైన అబ్బాయి. తనకి ఊరి విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. అలాగే అడవి రహస్యాలు తెలుసుకోవడం అంటే ఇంకా ఇష్టం. అలాగే ఒకరోజు అర్జున్కి అడవిలో ఉన్న ఒక గుహ గురించి తెలుసుకుంటాడు. అందుకే తన ఈ విషయాన్ని తన స్నేహితురాలైన మాయాతో చెప్తాడు. ఇంకా నీకు తెలుసా మాయా, ఆ తాత ఏం చెప్పాడో? ఏంటి? ఆ గుహలో చాలా బంగారం మరియు ఏదో మాయాశక్తి ఉంది అంట. కానీ కానీ ఏంటి అర్జున్? ఇంకా అక్కడ ఏముంది? హ్మ్, అక్కడ ఒక భయంకరమైన మాంత్రికుడు కూడా ఉన్నాడంట. ఏంటి? మాంత్రికుడా? ఏమైంది? నువ్వెందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏంటి? ఆ అడవిలో గుహ లేదు, ఏ మాంత్రికుడు లేడు. ఇదంతా ఒక కథ మాత్రమే. ఇంతవరకు ఆ అడవిలో ఎవ్వరూ వెళ్ళలేదు. మనం చూడకుండానే ఇది నిజం కాదు అని ఎలా చెప్పగలం చెప్పు మాయా? అలా కాదు అర్జున్, మా బామ్మ చెప్పింది. ఆ అడవి లోపలికి వెళ్ళిన వారు ఇంతవరకు తిరిగి రాలేదంట. ఉమ్, అందుకే అందరూ అడవి లోపలికి వెళ్ళటానికి భయపడుతున్నారు. ఇలా ఉంటే ఎలా తెలుస్తుంది అడవి లోపల గుహ ఉందో లేదో? ఏం అక్కర్లేదు, మనం ఎలా ఉన్నామో అలానే బాగుంది. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మాయా, నేను అక్కడికి వెళ్తాను. నేను గుహను వెతికి పెట్టి తీరుతానంతే. ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేమీ పిచ్చివాణ్ణి కాదు. నేనక్కడికి వెళ్ళి తీరుతాను అంతే. సరే అయితే, నేను నీ తోడు వస్తా. మరుసటి రోజు మాయా మరియు అర్జున్ గుహను వెతకడానికి అడవిలోకి వెళ్తారు. మెల్లమెల్లగా అడవి లోపలికి వెళ్తారు. ఆ అడవి మరింత దట్టంగా మారుతుంది. అర్జున్, నువ్వు ఇంట్లో ఏం చెప్పొచ్చావు? నేను అమ్మతో చెప్పా, 2-3 రోజుల వరకు పట్నం వెళ్తున్నా అని. నిజం చెప్తే అమ్మ నన్ను అస్సలు రానివ్వదు. కానీ నువ్వు ఇంట్లో ఏం చెప్పొచ్చావు మాయా? చెప్పేదేముంది, నేను మరియు అర్జున్ అడవిలో గుహ వెతకడానికి వెళ్తున్నామని చెప్పా. ఏంటి? మీకు ఏమైనా పిచ్చా? అలా ఎవరైనా చెప్తారా? నువ్వు నన్ను అబద్ధం ఆడమంటున్నావా? నేను అబద్ధాలు అస్సలు చెప్పను అర్జున్. ఇలాగే ఇద్దరూ మాట్లాడుతూ అడవిలో చాలా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా మెల్లమెల్లగా చీకటి పడుతుంది. అర్జున్, చాలా చీకటి పడుతుంది. ఈ రోజు రాత్రికి ఇక్కడే పడుకుందాం. లేదు, ఈ చోటు నాకు అంత బాగా అనిపించడం లేదు. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
కానీ మళ్ళీ వాళ్ళు అదే చోటికి వస్తారు. వాళ్ళు పొరపాటున మళ్ళీ అక్కడికి వచ్చారు అనుకుంటారు. మళ్ళీ అక్కడి నుండి బయలుదేరుతారు. కానీ కాసేపటి తర్వాత మళ్ళీ అక్కడికి వస్తారు. అర్జున్, మళ్ళీ అదే చోటికి వచ్చాం. మనం తిరిగి తిరిగి అదే చోటికి వస్తున్నాం. అంటే మా బామ్మ చెప్పింది నిజమే. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎప్పుడూ బయటపడలేమేమో అర్జున్. మాయా మాయా శాంతించు. ఇలా అయితే మనం ఇంకా ఎక్కువగా దారి తప్పిపోతాం. ఇది కూడా కావచ్చు. ఏమిటంటే మనం అదే చోటుకి కాకుండా అడవిలో కనిపించే ఒకేలా ఉన్న మరో చోటుకి వస్తూ ఉండొచ్చు. అందుకే మనం ఆగకూడదు. ముందుకు సాగుతూనే ఉండాలి. ఏమో ఏదైనా దారి దొరకవచ్చు. ఆకాశంలో నెల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళ ముందు ఒక చిన్న వెలుతురు కనపడుతుంది. మాయా, అక్కడి చూడు. ఆ కాంతి చూస్తున్నావా? హా, కనిపిస్తుంది. కానీ అదేమిటో అర్థం కావటం లేదు. వెళ్ళి చూద్దాం పద. ఇద్దరు ముందుకు వెళ్ళగా వాళ్ళ ముందు ఓ గుహ కనిపిస్తుంది. ఆ గుహ లోపల చాలా కాంతివంతంగా ఉంటుంది. మాయా, చూస్తున్నావా? మనకి గుహ కనిపించింది. అంటే ఇది ఒట్టి కథ కాదు, నిజం. నాకీ చోటంత బాగా అనిపించడం లేదు. పద, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఇంత దూరం వచ్చి వెనక్కి ఎలా వెళ్తావ్? లేదు, మనం లోపలికి వెళ్ళి తీరాల్సిందే. మాయా భయపడుతూ అర్జున్ వెనకాల వెళ్ళసాగింది. వాళ్ళిద్దరూ గుహ లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ వేరే లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది. గుహ మొత్తం బంగారంతో నిండి ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరికీ ఒక శబ్దం వినపడుతుంది. స్వాగతం, మీ ఇద్దరికీ స్వాగతం. ఆ మాటలు వినగానే ఇద్దరూ భయపడిపోతారు. ఇంతలో వాళ్ళ ముందు ఒక చిన్న కుందేలుని చూస్తారు. ఏమైంది? అటూ ఇటూ ఎందుకు చూస్తున్నారు? హా, ఇదేంటి ఈ కుందేలు మాట్లాడుతుంది? హా, నువ్వు వింటున్నది నిజమే. ఇది సాధారణమైన గృహ కాదు, మాయా గుహ. అసలు నువ్వెవరు? అదంతా తర్వాత. ముందు నువ్వు చెప్పు, అసలు మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? మేము ఈ మాయా గుహ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. నువ్వు మాకు ఈ మాయా గుహ గురించి చెప్తావా? హా, చెప్తా, విను. చాలా ఏళ్ల క్రితం ఈ గుహలో చాలా పక్షులు, జింకలు, ఇంకా ఎన్నో ప్రాణులు నివసించేవి. చాలా సంతోషంగా. ఒకరోజు ఈ గుహలోకి ఒక మాంత్రికుడు వచ్చి మమ్మల్ని అందరినీ తన బందీగా చేసుకున్నాడు. ఏంటి? అయితే మీ అందరికీ చాలా అన్యాయం జరిగింది. ఇంతలో ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. వాళ్ళ ముందు మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు. హా అర్జున్, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు చాలా భయం వేస్తుంది. మనకి ఏమీ కాదు మాయా, భయపడకు. ఈ గుహలోకి అడుగు పెట్టే వరకే ఎవ్వరూ బయటికి పోలేరు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడగలరు? ఇంతలో మాంత్రికుడు తన శక్తితో ఇద్దరు రాక్షసులని రప్పిస్తాడు. ఆ రాక్షసులు మెల్లగా అర్జున్ వైపు వస్తున్నాయి. అర్జున్, పరిగెత్తు! మాయా, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. కానీ అర్జున్ భయపడకుండా వాటి ముందు నిలబడతాడు. ఇదంతా చూసి ఆ కుందేలు అర్జున్కి ఒక మాయా ఖడ్గం ఇస్తుంది. అర్జున్, ఈ మాయా కత్తి తీసుకో. ఈ ఖడ్గం కేవలం ఒక వీరుడికి మాత్రమే అంకితం. నేను ఒక బందీని. నేను చంపలేను, కానీ నువ్వు చంపగలుగుతావు. కానీ నువ్వు నన్ను చంపలేవు. అయ్యో అయ్యో ఆ! కానీ అర్జున్ తన ఖడ్గంతో ఆ మాంత్రికుడిని చంపుతాడు. కాసేపటిలో ఆ మాంత్రికుడు ఆ మట్టిలో కలిసిపోతాడు. ఆ తర్వాత బందీగా ఉన్న అన్ని పక్షులు, జింకలు, అన్ని ప్రాణులు బయటపడ్డాయి. ఆ ప్రాణులు అంతా ఆనందంతో చిందులు వేస్తాయి.
అర్జున్, మాయా, మీరు మమ్మల్ని అందర్నీ కాపాడారు. ఈ రోజు నుంచి మళ్ళీ ఈ గుహ సంతోషంగా ఉంటుంది. కానీ ఇదంతా మేము ఎలా చేశామో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే మీరిద్దరూ సాహస వీరులు కాబట్టి. అందుకే మీరిద్దరూ ఈ గుహలో నిజమైన హీరోలు. అప్పుడే వాళ్ళ ముందు చాలా బంగారం భూమి నుంచి బయటపడుతుంది. వామ్మో! ఎంత బంగారం! అర్జున్ చూసావా? హా, చూసా మాయా. కానీ ఈ ఖజానా ఇక్కడే ఉండాలి. మనకున్న అతిపెద్ద ఖజానా మన ధైర్యమే మరియు మన స్నేహం. అవి ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇద్దరూ గుహలో నుంచి బయటికి రాగానే ఉదయమైపోతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ గుహ మాయమైపోతుంది. గ్రామానికి తిరిగి వెళ్ళిన తర్వాత వారిద్దరూ ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే మనిషి చాలా ఆశపరుడు. ఈ విషయం తెలిస్తే ఆ గుహలో ఉన్న జంతువులన్నీ చచ్చిపోతాయి. అందుకే ఈ విషయం వారు ఎవ్వరికీ చెప్పరు. ఈ కథ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మాయా టూన్స్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.